ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన సౌందర్యహరిలోని 6వ శ్లోకం గురించి అయితే విందాము. ఈ 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే జగన్మాత అపార దయా మహిమ గురించి చెప్తూ ఉన్నారనమాట. ముందుగా మన శ్లోకం అయితే విందాము. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయి పంచవిశికా వసంతస్యామంతో మలయమరుదాయోదనరథః తథాపేక్ష్య సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లద్వా జగదిదమనంగో విజయతే. ఇది శ్లోకం అనమాట. ఇప్పుడు దీని అర్థం అయితే విందాము. ఓ హిమగిరిసుత, తల్లి జగన్మాత, మన్మధుని విల్లు పుష్పములతో చేయబడినది. తుమ్మెదల బారు అల్లెత్రాడు. ఆ తుమ్మెదలు స్థిరంగా ఉంటాయా? ఉండవు. బాణములు 5 మాత్రమే. మలయ పర్వతమునందు పుట్టిన కొండ గాలి అది ఎప్పుడూ ఉండదు. ఎప్పుడో తప్ప గాలి రెక్క వేసి రాదు. వచ్చినా స్థిరంగా తాపము పోగొట్టేలా నిలిచి వేచదు. ఇది ఆకాముని రథం. వసంతుడు అనగా ఒక ఋతువు కాలస్వరూపుడు. ఆ 6 ఋతువుల్లో వసంత ఋతువు ఒకటి. సంవత్సరంలో ఒక్కమారే వస్తుంది ఈ ఋతువు. ఈ వసంతుడు మన్మధుని మంత్రి చెలికాడు. ఈ పనికి మాలిన సామాగ్రితో శరీరము లేని మన్మధుడు జగత్తులోని సర్వ మానవ హృదయాలను ప్రాణికోటిని క్షోభ పెట్టగల శక్తివంతుడలా అయ్యాడు. అంటే అది కేవలం నీ అపాంగ వీక్షణం, కడగంటి చూపు యొక్క దయారసంతో కూడిన శక్తియే సుమా. నీ దయా దృష్టి మహిమే సుమా. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క అపాంగ వీక్షణ అంటే కడగంటి చూపు యొక్క మహిమ అద్భుతంగా వర్ణించారు. అర్చిత అనేది మన్మధుని లోకము, పౌండ్రము అనేది మన్మధుని విల్లు పేరు. ఉన్మాదము, తాపనము, శోషణము, స్తంభనము, సన్మోహము అనే 5 మన్మధుని పంచబాణాలు. పుష్పబాణాదులు 5: అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం. ఈ పుష్పబాణానే పైన చెప్పిన భావనతో మంత్రపూరితంగా ప్రయోగించినప్పుడు అవి ఉన్మాదము, తాపన, క్షోభము, స్తంభము, సన్మోహనము కలిగే చేస్తాయి అని అర్థము చేసుకోవాలి. తన ఈ పంచబాణాలు పనిచేయనప్పుడు చివరిగా 6వ బాణం అయిన స్త్రీ కడగంటి చూపు అనే దాన్ని ప్రయోగిస్తారు. మన్మధుని దాటి భావబీజము ప్రబోధిక అంటారు. జితేంద్రులైన వారు కూడా మన్మధుని దాటికి ఓర్వలేరు. ఒక్కొక్క మారు పతనమవుతూ ఉంటారు. అదే మన్మధుడాశించే భావ విజయము. మన్మధుని కలువ సువంతసకము, మన్మధుని శంఖము విలాసము. శరీరం శివుని కంటి మంటలకు దగ్ధమైపోగా అనంగునిగా మిగిలిన మన్మధుడు శ్రీ విద్యను ఉపాసించి అతి శక్తివంతుడై ఆ జగన్మాత యొక్క కడగంటి చూపనే దయామృత వర్షానికి పాత్రుడే. తన పూల బాణాలతోనే సర్వ జగత్తును జయించే శక్తి సాధించగా సశరీరైన మనము ఆ తల్లిని భక్తితో ఆరాధించి ఆ తల్లి దయాపాత్రులమైతే ప్రపంచాలను సుభిక్షము శాంతియుతంగా మారే శక్తి సంపన్నులం కాలేమా? మంచి కోరికకు తల్లి దీవెన ఎప్పుడు ఉంటుంది సుమా. అందుకు మనం చేయవలసింది ఏమిటి? ఈ శ్లోకాన్ని పునశ్చరణ చేయటమే. ఈ శ్లోకాన్ని రోజు పునశ్చరణ భక్తి శ్రద్ధలతో నిష్కామంగా చేయగలిగితే సాధకునికి నపుంసకత్వం పోయి పుత్ర ప్రాప్తి కలుగుతుందని తాంత్రిక శాస్త్రం చెప్తూ ఉంది. నపుంసకత్వం అంటే సంతానోత్పత్తి శక్తిహీనత అని కాదు ఇక్కడ అర్థం. కొందరు స్త్రీ పురుషుల్లో ఊరకే నిరాశ, నిస్పృహ, తాము ఏమి చేయలేమన్న ఆత్మాన్యూన్యత భావం ఉంటుంది. వారు పుట్టి పెరిగిన వాతావరణం ప్రభావము, వారు ఎదుర్కొన్న జీవితపు చేదు అనుభవాలు అయి ఉండొచ్చు. వారు చవిచూసిన ఓటమిలో వారు పొందిన అవమానాలు కారణాలు ఏవైనా వారి హృదయాల్లో తాము ఎందుకు పనికిరావారమని, ఏమీ పని చేయలేమని ఒకానొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అతి భార్య విధేయులు, అతిగా భర్తకు భయపడేవాళ్ళు, అత్తగారులు, ఆడబడుచుల దాష్టికానికి గురి అయ్యే స్త్రీలు, తల్లి లేని పిల్లలు, అనాథులు, ఇలా కొందరు ఆ భావానికి గురి అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ శ్లోక పునశ్చరణ వల్ల ఆత్మవిశ్వాసం కలిగి తాము ఏ పని అయినా చేయగలమన్న ధైర్యము వస్తుంది. విజయము సాధిస్తారు. మంచి మంచి పనులు చేయగలటం అన్నది పుత్రప్రాప్తి అవుతుందని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనము
సౌందర్యలహరిలోని 6వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 7వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వయోజనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.